రాజస్థాన్లో ఒక పల్లెటూరులో ఒక నాగుపాము ఒక వ్యక్తి మీద పగ తీర్చుకుంది. ఇంతకీ అతనేం చేశాడు? అసలు నాగుపాము ఎందుకు అతని మీద అంతలా పగబట్టింది? పాము పగబట్టి చంపేసిందంటూ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్లో నిజంగానే జరిగింది. నిజ జీవితంలో ఆ వ్యక్తిపై పగ పెంచుకున్న ఆ యొక్క నాగుపాము అతన్ని చాలాసార్లు కాటువేసింది. ఇంతకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలోకి వెళ్లిపోవాల్సిందే. రాజస్థాన్లోని మారుమూల పల్లెటూరు చూడ్డానికి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండేది. అందరూ సంతోషంగా ఉండేవారు. ఆ ఊరిలో బాగా పంటలు పండేవి. అయితే ఆ ఊర్లోకి 2 నాగుపాములు భార్యాభర్తల జంట అక్కడ పొలాల్లోని ఒక బావి దగ్గర ఉండేవి. అవి ఇచ్చాదారి నాగుపాములు అన్నమాట. అంటే వాటి రూపాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునేవి అని అర్థం. అంటే కావాలనుకున్నప్పుడు మనిషి అవతారం ఎత్తుతాయి, వద్దు అనుకున్నప్పుడు పాములాగానే ఉండిపోతాయి అన్నమాట. వాటిని ఇచ్చదారి నాగుపాములు అంటారు. ఇష్టమైన రూపాన్ని ధరించే పాములు అని కూడా అర్థం. వీటిని దేవతా పాములు అని కూడా పిలుస్తారు. ఇచ్చాదారి నాగిని దగ్గర ఒక నాగమణి అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్వాతి నక్షత్రంలో పడే వర్షపు చుక్క యొక్క మొదటి బిందువు దాని నోటిలో పడగానే అది కాస్త నాగమణిగా మారుతుంది. నాగమణి తయారయ్యాక ఆ పాముకు సర్వశక్తులు లభిస్తాయి. వాటిని ఇచ్చదారి నాగుపాములు అని పిలుస్తారు. ఇక ఈ శక్తులను యూజ్ చేసుకుని నచ్చిన రూపాన్ని ధరించి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఈ నాగమణి కారణంగా అవి కావాలంటే భారీ రూపాన్ని కూడా ధరించగలుగుతాయి. ఇక ఈ నాగుపాములు కూడా చాలా తెలివైనవి. ఇక ఈ ఊరిలో రాజేష్, రవి అనే 2 రైతులు ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉదయమంతా పొలం పనులు చేసుకుని సాయంత్రం అయ్యేసరికి హ్యాపీగా ఇంటికి వెళ్లి చక్కగా విశ్రాంతి తీసుకుని సంతోషంగా ఉండేవారు. అలాంటి సంతోషకర జీవితంలో ఒక పాము కళాకళం సృష్టించింది. మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా పూజించేవాళ్ళం. అందులో భాగంగానే నాగుపాములు కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఇక ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ రైతుకు నష్టం కలగకుండా కాపాడుతాయని వారి యొక్క నమ్మకం. అలాంటి ఈ పాముల జంట రాజేష్, రవి వాళ్ల పంట పొలంలో ఉంటూ వాళ్ల పొలాన్ని రక్షిస్తూ ఉండేవి. ఒకరోజు రాజేష్, రవి పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే సమయానికి చీకటి పడిపోయింది. అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే దారిలో ఉన్న అడవిలో నడుస్తూ వస్తుండగా మధ్యలో ఈ నాగుపాముల జంట ఉంటుంది. ఆ విషయం గురించి వాళ్ళకు అసలు తెలియనే తెలీదు. అయితే ఆ నాగుపాముల జంటలో ఆడపాము తన భర్తను అక్కడే ఉంచి బయటకు వెళ్తుంది. ఆ మగ నాగుపాము రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజేష్, రవి అదే దారిలో వెళ్తూ ఉంటారు. అప్పుడే చీకటి ముసురుకుంటూ ఉంటుంది. ఈలోపు ఆ మగ నాగుపాము దగ్గరకొచ్చేసరికి రాజేష్ కాలు కాస్త ఆ పాము తోకను తొక్కింది. రాజేష్ మాత్రం చీకటిగా ఉండేసరికి తాను చేసిన పొరపాటు ఏంటో అస్సలు తెలుసుకోలేకపోయాడు. దాంతో ఆ పాము బుస్సును పైకి లేచింది. ఇక తనకు అనుకోకుండా హాని తలపెట్టిన రాజేష్ వెనకాల స్పీడ్గా పాక్కుంటూ వస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని రవి గమనించి వెంటనే రాజేష్ ను పక్కకు తోసేసి తన చేతిలో ఉన్న పలుగుతో ఆ పామును పొడిచి పొడిచి చంపేశాడు. దాన్ని ఆ పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిపోయాక పని ముగించుకుని ఆడ నాగుపాము అక్కడికి వస్తుంది. అక్కడ తన భర్త కనిపించకపోయేసరికి చుట్టూ పిచ్చిదానిలా వెతుకుతూ బావిలోకి చూస్తుంది. అక్కడ భర్త చచ్చిపడి ఉంటాడు. ఇక విషయం మొత్తాన్ని తన అంతర్దృష్టితో చూస్తుంది. తన భర్తను చంపిన వాళ్ళను గుర్తిస్తుంది. ఆ బావిలో తన భర్త దగ్గర కొన్ని నెలల పాటు అలాగే ఉండిపోతుంది. తన భర్తను చంపిన వాళ్ళను చంపడం కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. అయితే రాజేష్, రవి ఆ పామును చంపేశాక ఇక ఆ దారి వెంట వెళ్లడం మానేశారు. అయితే ఈ యొక్క ఆడ నాగపాము ఎన్ని నెలలు బావిలో నిరీక్షించినా కూడా ఆ చంపిన వాళ్లు అటు రాకపోయేసరికి ఎలాగైనా సరే ఊర్లోకి వెళ్లి వాళ్లను కనిపెట్టి మరి హతమార్చాలి అనుకుని ఆ బావిలో నుంచి బయటికి వస్తుంది. క్షణంలోనే అందమైన అమ్మాయి వేషంలోకి మారిపోయి ఊరిలోకి ప్రవేశిస్తుంది. వాళ్ల కోసం ఊరు మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక ఆ టైంలో రాజేష్, రవి మరొక దారిలో నుంచి పొలానికి వెళ్లి పనులు ముగించుకుని వస్తూ ఉంటారు. అప్పుడే నాగుపాము వాళ్ళను చూస్తుంది. అంటే నా భర్తను చంపేసి దారి మార్చేసి మీ పని మీరు చేసుకుంటూ సంతోషంగా ఉంటారా అంటూ లోపల లోపల బొసలు కొడుతూ ఉంటుంది. ఆ క్షణంలో అంత అందగత్తెను చూసేసరికి వాళ్ల గుండెలు కాస్త గతి తప్పుతాయి. ఎంత అందంగా ఉందో కదా, ఇలాంటి అమ్మాయి ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి కావాలని వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళు దారి తప్పేలా చేస్తుంది. రండి రండి, నాతో రండి, మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తాను, అక్కడ అందరం ఎంజాయ్ చేయొచ్చు అనేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి అసలు అర్థం కానంతగా ఆమె వెనకాలే వెళ్లిపోతూ ఉంటారు.
ఆ అమ్మాయి తన భర్తను ఎక్కడైతే చంపి బావిలో పడేశారో అక్కడికి తీసుకెళ్తుంది. ఆ క్షణంలో వారిలో మరో ఆలోచన అనేది ఏమీ కనిపించదు. ఎందుకలా ఆమె తమను తీసుకెళ్తుందో అసలు అర్థమే కాదు. అసలు ఆమె వెనకాల తామెందుకు వెళ్తున్నారో కూడా అర్థం చేసుకోలేనంత మత్తులో మునిగిపోయారు. చివరికి వాళ్లను తాను తీసుకెళ్లాలన్న ప్రాంతానికి తీసుకెళ్తుంది. అప్పుడు నెమ్మదిగా వాళ్లకు మత్తు వదలడం స్టార్ట్ అవుతుంది. కళ్ళు నులుముకుని ఒకరినొకరు చూసుకుంటారు రాజేష్, రవి. అసలు తామిద్దరూ ఎలా వచ్చారో అర్థం కాకుండా చుట్టూ చూస్తారు. అప్పుడు ఆ అమ్మాయి అసలు వేషంలోకి మారిపోతుంది నాగుపాముగా. వాళ్ల కళ్ల ముందే అలా జరిగేసరికి వాళ్ల ఇద్దరి గుండెలు గుబేలమంటాయి. ఏదో కీడు జరగబోతుందని అర్థం చేసుకుంటారు. చెమటలు కారుతూ ఉంటాయి, శరీరం వణికిపోతూ ఉంటుంది. అప్పుడు విషయం అర్థమవుతుంది. తాము చంపేసిన నాగుపాము భార్య తమ మీద పగ తీర్చుకోబోతుందన్న విషయం. ఆ ఆడ నాగుపాము మాత్రం రాజేష్కి, రవికి టైం ఇవ్వకుండా అసలేం జరుగుతుందో తెలుసుకోకుండా తన భర్త ప్రాణాలను తీసిన ఆ ఇద్దరిని ఎన్నో కాట్లు వేసి వేసి కసిగా చంపేస్తుంది. ఆ తర్వాత ఇద్దరి శవాలను కూడా తన భర్త శవం ఉన్న బావిలో పడేస్తుంది. అలా ఆ ఇద్దరి మీద పగ తీర్చుకుంటుంది ఆ నాగుపాము. ఇకపోతే ఈ నాగుపాము విషయానికి వస్తే అక్కినేని ఫ్యామిలీ టాలీవుడ్ లో ఎంత స్టార్ ఫ్యామిలీనో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ల పేర్లన్నీ కూడా నాగా అనే పేరుతో స్టార్ట్ అవుతాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇలా అందరి పేర్లకు ముందు నాగా అనే పదం ఖచ్చితంగా ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు తన అమ్మ కడుపులో ఉన్నప్పుడు వారికి నాగుపాము కలలో వచ్చిందట. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేవట. దాంతో ఆయనకు నాగేశ్వరరావు అని నామకరణం చేశారు. అలా అప్పటి నుంచి అందరి పేర్ల ముందు కూడా నాగా అనే పదాన్ని యాడ్ చేశారట. ఇక మరొక విషయం ఏమిటంటే నాగుపాము విషయానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో బోలెడంత డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని తీయడం అంత ఈజీ కాదు. బతికి ఉన్న నాగుపామును చంపి మరీ విషం తీయాలి అంటే కేవలం పాములు పట్టే వాళ్లతోనే అది సాధ్యమవుతుంది. నాగుపాముల విషం ధర లోకల్ మార్కెట్ లో లీటర్కు 40 లక్షలు కాగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 1 కోటికి పైగానే మాట. ఇకపోతే నాగుపాములు ఎన్ని రకాలున్నా మన రాష్ట్రంలో లభించే నాగుపాము కూరల నుంచి విషం ఈజీగా తీయవచ్చట. మరి నాగుపాము పగ గురించి, దాని విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మాకు వెంటనే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.